ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన పొన్నం దంపతులు. బండ్ల పూజారులతో కలిసి స్టెప్లు వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. భారత సైనికులకు మద్దతుగా జమ్మికుంట బొమ్మలగుడిలో ప్రత్యేక కార్యక్రమాలు. 108 లీటర్ల ఆవుపాలు, 108 కొబ్బరికాయలతో అభిషేకం. వీరమరణం పొందిన సైనికులకు, ఉగ్రవాదుల చేతిలో మరణించిన ప్రజలకు శాంతి చేకూరాలని పూజలు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘంలోని పెద్దమ్మ గుడిలో జరుగుతున్న పెద్దమ్మ పెద్దిరాజుల 4వ కళ్యాణ మహోత్సవానికి ఈరోజు హాజరైన మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. వారు మాట్లాడుతూ ఆలయానికి వచ్చే రహదారిలో హమాస్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే ఆలయానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని అడగటంతో, మా ఆలయం ప్రాంగణంలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అడగటంతో, మీకు ఈ సమస్యతో పాటు ఇంకా ఎలాంటి సమస్య అయినా కూడా పెద్దమ్మ రెడ్డిరాజుల దేవాలయం కోసం సమస్యలు తీర్చడం జరుగుతుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నారు. ఈ కార్యక్రమంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఊట్కూరు వెంకట రమణారెడ్డి, మానకొండూరు అధికార ప్రతినిధి పాసుల వెంకట్, ముదిరాజ్ సంఘం నాయకులు గొడుగు నరసయ్య, కూమబోయిన బాలరాజు, రేగల కృష్ణ, రఘు, కార్తీక్ తో పాటు సుధాకర్, కనకరాజు, రాములు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబారం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య హలో సార్ అలాంటప్పుడు మనం అనిపించుకుంటే ఇంకా ఓకే సార్, చూడండి సార్ అందరూ. बहुत क्लियर है सर सर आपका कैम किधर है? మంచిగా ఉంటుంది. క్వాలిటీ మంచి. చలో సార్ భాయ్ అంతా మనదే. భగవంతుడి సేవ అంతే, అమ్మవారి సేవ. పెళ్లి రోజు అడుగుతాను పక్క పక్క ఉంటుందా? భారత సైనికులకు మద్దతుగా మరియు క్షేమార్థం కొరకు జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మలగుడి శివాలయంలోని అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో 108 లీటర్ల ఆవుపాలు మరియు 108 కొబ్బరికాయలతో పరమేశ్వరునికి భక్తులు విశేష అభిషేకాలు చేశారు. అభిషేకంతో పాటుగా కోటి జపము, మహామృత్యుంజయ జపము ఆచరించారు. శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. ఈ సందర్భంగా సేవా సమితి భక్తులు మాట్లాడుతూ, భారతదేశం అంటేనే శాంతిని, సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటుంది. అలాంటి శాంతి కలిగిన దేశ ప్రజలను, సైనికులను ఉగ్రవాదులు చంపటం బాధాకరమని అన్నారు. వీర మరణం పొందిన సైనికులకు, ఉగ్రవాదుల చేతిలో మరణించిన ప్రజలకు శాంతి చేకూరాలని, యుద్ధంలో భారత సైనికులకు మనోధైర్యం కలగాలని, సైనికులకు మద్దతుగా వారి క్షేమం కోసం వారిపై పరమశివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శివునికి అభిషేకం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. प्रभरामहे हरिं विधानक्रमसद्विपदे करुत्रे विश्वं पुष्पपुराणे अन्तन्ननादुरं प्रदानो रुद्रानो मयस् अम्मा మీరు తొందర రావాలి అయితే ఆగరాదే కేదారి ఆగ రిటర్న్ పోతారా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ జమదాగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ వేడుకలకు రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారి కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కళ్యాణంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ఈ శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణంలోని భారీగా భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి 3 నదుల త్రివేణి సంగమం జరిగిన ప్రదేశం కాళేశ్వరం. ముక్తేశ్వర స్వామి దగ్గర పుష్కరాలు. కాళేశ్వరంలో తెలంగాణ సర్కారు 53 కోట్లతోటి శాశ్వత నిర్మాణాలు, నది ఒడ్డున 10 అడుగుల సరస్వతి విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టింది. ఈ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని తెలంగాణ చెస్ అసోసియేషన్ లయన్స్ క్లబ్ మగువ ఆధ్వర్యంలోని అండర్-19 చదరంగం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వివిధ ప్రాంతాల నుండి బాలబాలికలు పెద్ద ఎత్తున పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని నిర్వాహకులు రామయ్య తెలిపారు. ఇలాంటి పోటీలు విద్యార్థి దశ నుంచి నిర్వహించడం వల్ల పిల్లల్లో ఉన్న మేధో సంపత్తి పెరిగి మరింత మెరుగవుతుందన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పిల్లలు ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, స్థానిక చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చదరంగం పోటీలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి అండర్-9 బాయ్స్ అండ్ గర్ల్స్ కాంపిటీషన్స్ నిర్వహించబడుతున్నవి. ఇందులో గర్ల్స్ 4, బాయ్స్ 4 సెలెక్షన్ అయ్యి వీళ్ళు మళ్ళీ రాష్ట్ర పోటీలకు హైదరాబాద్లో ఆడతారు. ఇందులో గెలిచిన వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా ఆడే అవకాశం ఉంటుంది. ఇది మనకు జీవితంలో విద్య కొరకు ఉపయోగపడుతుంది. సర్టిఫికెట్లో పార్టిసిపేషన్ చేస్తే నేషనల్, ఇందులో మెరిట్ వస్తే మనం ఇంటర్నేషనల్ కూడా ఆడడానికి అవకాశం వస్తుంది. అందులో మనకు రిజర్వేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పోటీలకు స్థానిక పేరెంట్స్తో పాటుగా వివిధ జిల్లాల నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి మనకు సహకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకు లయన్స్ క్లబ్ మగవా టీం వాళ్ళు తమ సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్గా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ DME పరిధిలో ఉన్నటువంటి ఆసుపత్రుల బలోపేతంపై ఆయా విభాగాల అధికారులతోటి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి అన్ని వివరాలను మంత్రి దామోదర రాజనరసింహ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య శాఖ అధికారుల నుంచి ఆసుపత్రుల పనితీరు, వైద్యుల సేవలు, ప్రజల స్పందన, ఇబ్బందులు, దవాఖానాల్లో నెలకొని ఉన్న సమస్యలను మంత్రి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ జిల్లాలో అవసరమైన వైద్య పరికరాలు అందజేస్తామన్నారు. జగిత్యాల జనరల్ హాస్పిటల్ కు MRI స్కాన్ ను మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లాలో గల 3 డయాలసిస్ సెంటర్లలో రోగులకు అత్యుత్తమమైనటువంటి సేవలు అందించాలని, వారి పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించారు. ఉత్తర తెలంగాణకు కీలక జిల్లా అయిన జగిత్యాల జిల్లాను వైద్యపరంగా మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 100% డెలివరీలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. ఇందుకు గ్రామాన అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాద బాధితులకు జగిత్యాల, ధర్మపురి పరిధిలో ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
వెల్లడించారు. జిల్లాలో సెంట్రల్ డ్రగ్ సెంటర్ను కూడా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. డ్రగ్ సెంటర్ నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. జగిత్యాల డయాలసిస్ సెంటర్లలో రోగులకు మరింత అత్యుత్తమమైన సేవలు అందించేలా పకడ్బందీగా వైద్యులు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో వైద్యులు రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, వారి పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ అత్యుత్తమమైన సేవలను అందించాలని సూచించారు. సకాలంలో వైద్య సేవలు అందించని వైద్య అధికారుల సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయితే అధికారులు సిబ్బంది పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రజలు ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అత్యాధునికమైన అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలంతా వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళిత బంధు 2వ విడత నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే దళిత బంధు నిధులను విడుదల చేయకుంటే రానున్న రోజుల్లోని మరిన్న ఉద్యమాలు చేయనున్నట్లుగా హెచ్చరించారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆందోళన సద్దుమణిగింది. కోసం హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో మాకు రావాల్సిన 2వ విడత 5 లక్షల కోసం మేము అనేక సార్లు ఇక్కడ జరిగే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్న పథకం ఏదైతే ఉందో అందులో భాగంగా మాకు మొదటి విడతగా 5 లక్షల రూపాయలు వచ్చినాయి. 2వ విడత 5 లక్షల కోసం మరి క్లస్టర్లు ఆడిటర్లు వెరిఫికేషన్ చేసి మరి 2వ విడతకు మీరు దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగింది. దరఖాస్తు చేసుకున్న వెంటనే మాకు అప్పుడు శాసనసభ ఎలక్షన్లు రావడం జరిగింది. ఆ శాసనసభ ఎలక్షన్ల తరపున వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి మారిన కాంచెల్లి గత 15 నెలల నుంచి మేము మాకు రావాల్సిన 2వ విడత నిధులను మంజూరు చేయాలని మరి కలెక్టర్ చుట్టూ, ఎంపీడీఓల చుట్టూ, ఈడీ ఆఫీస్ చుట్టూ తిమ్మలో దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసి మేము అరెస్టులు, అక్రమ అరెస్టులు, మరి మా మీద ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేసుకున్నాం. హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు వైశాఖ పౌర్ణమి నుండి మళ్లీ పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాలు జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ వేడుకల్లో లక్షలాది మంది పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఇందుకు గాను ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ ప్రాంత ప్రజలకు కొంగు బంగారంగా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఇస్తుందన్నారు. కాకతీయుల కాలం నాటి నుండి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నుండి హుస్నాబాద్ ఎల్లమ్మకి చరిత్ర ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. బోనాలు, పట్నాలు, ఒడిబియ్యం కార్యక్రమాలు జరుపుకుంటారని అన్నారు. అందరూ సుభిక్షంగా ఉండాలని, ఎల్లవ్వ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మంత్రి పొన్నం వేడుకున్నారు. మళ్ళీ పౌర్ణమి దాకా జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారు. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా అందరికీ స్వాగతిస్తూ ఉన్నాం. అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన, అధికారుల పక్షాన అన్ని రకాల అంశాలు ఇక్కడ చేపడుతూ ఉన్నాయి. దైవ ఎల్లమ్మ తల్లి అంటే ఆనాడు కాకతీయుల కాలం నుంచి సర్వాయి పాపన్న దగ్గర నుంచి ఈ యొక్క దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్ర గల, మహిమ గల ఎల్లవ్వ తల్లి కొంగు బంగారంగా కోరిన కోరికలు ఇచ్చేటువంటి ఎల్లవ్వ తల్లిని అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. నిర్వాహకులు, ఉత్సవ కమిటీ కానీ, అధికారులు కానీ అందరూ కూడా అన్ని రకాల అంశాల లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. బోనాలు వేసినా, పట్నం వేసినా, దేవునికి మొక్కిచ్చినా, ఏ ఓడిబియ్యం పోసినా అన్ని రకాలుగా వేడుక లోపల జరుపుకొని మీ బంధుమిత్రులందరినీ పిలుచుకొని హుస్నాబాద్ పట్టణం అంతా కూడా, హుస్నాబాద్ నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకుంటూ, బంధుమిత్రులందరూ పిలుచుకొని ఒక వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ, తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఈ ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా ఆ ఎల్లవ్వ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. మహిమ కలిగిన ఎల్లవ్వ, హుస్నాబాద్ ఎల్లవ్వ, ఆ ఎల్లవ్వ ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మా వద్ద ప్రార్థిస్తున్నాం. అది మంచి పాయింట్. తర్వాత ఈ ఏపీ సెట్ 2025 ఫలితాలలో ఎయిర్ ఫోర్స్ చారిత్రాత్మక విజయం. ఈరోజు ప్రకటించబడిన ఈ ఏపీ సెట్ని
2025 ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఫలితాలలో మా ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి అద్భుత ర్యాంకులు సాధించారు. బి వర్షిత్ 203, అదీబా ఫిర్దోజ్ 206, ఎం ప్రణీత్ 250, కె మనోజ్ కుమార్ 286, బి శ్రీనిత్య 296, జి కౌశల్ ప్రియ 339, జి రిషిత 438, జె అనుష 447, కె అర్చన 485, ఎండి అబ్దుల్ జీషాన్ 551, సిహెచ్ శ్రీనిధి 567, కె వీరేంద్ర ప్రసాద్ 572, ఎం రోహిత్ రెడ్డి 606, అబు ఉమేర్ 614, హస్నా మహావిష్ 639, పి శ్రీనిత్య రెడ్డి 704, కె శ్రీరామ్ చరణ్ 732, కె హాసిని 735, రామ్సా కోరిన్ 738, డి సంజయ్ 752, ఎల్ శరణ్య 762, జి సింధు 763, బి అభిజ్ఞ 801, జె వామిక 807, వి అక్షయ్ 831, డి హరిశంకర్ 838, బి భువనకృతి 839, ఏ శశిప్రీతం 853, కె సాయి శ్రేయన్స్ రెడ్డి 908, వి హృషికేష్ 920, మహమ్మద్ సప్రోజ్ 927, కె గాయత్రి 992, ఏ శ్రీనిజారెడ్డి 997వ ర్యాంకు సాధించారు. 33 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు సాధించడం విశేషం. 72 మంది విద్యార్థులు 2000 లోపు ర్యాంకులు సాధించారు. 105 మంది విద్యార్థులు 3000 లోపు ర్యాంకులు సాధించారు. 192 మంది విద్యార్థులు 5000 లోపు ర్యాంకులు సాధించి ఆల్ఫోర్స్ కీర్తి ప్రతిష్టలను దశ దిశలా చాటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తక్కువ మంది విద్యార్థులతో అత్యద్భుత ర్యాంకులు సాధించడం ఆల్ఫోర్స్కు మాత్రమే సాధ్యమని 2025 ఫలితాలలోని శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రభంజనం తేదీ 19/4/2025 రోజున ప్రకటించబడిన జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాలలో జాతీయ స్థాయిలో మా శ్రీ చైతన్య విద్యార్థుల అద్భుత ర్యాంకులు సాధించారు. ఎం రోహిత్ 17, టి కుందన్ 814, పి ఈశ్వర్ ముఖేష్ 1275, ఎం అంజలి 2575, బి అక్షర 2992, ఎం తరుణ్ 5949, జి నందిని 7464 ర్యాంకులు మరియు 20,000 లోపు 15 మంది విద్యార్థులు సాధించినందుకు అభినందనలు. మరియు జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షకు హాజరైన వారిలో 40% మంది విద్యార్థులు అడ్వాన్స్కు క్వాలిఫై అయ్యారు. అనునిత్యం పర్యవేక్షణ మరియు జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించే వరకు శ్రీ చైతన్య విద్యార్థులలో ఆత్మస్థైర్యం నింపడం వలన ఈ రోజు ఇంతటి ఘన విజయం సాధించగలిగాం. శ్రీ చైతన్య విద్యార్థులు జేఈఈ మెయిన్స్ సాధించడంలో తమ సత్తా చాటారు. మా శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిష్టాత్మక విజయం సాధించారు. సంస్థ స్థాపించిన నాటి నుండి అన్ని పోటీ పరీక్షలలో శ్రీ చైతన్య విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందం వ్యక్తపరుస్తున్నాము. జేఈఈ మెయిన్స్ 2025లో అత్యున్నత మార్కులు సాధించిన మా శ్రీ చైతన్య ఆణిముత్యాలను మరియు వారి తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా చైర్మన్ రమేష్ రెడ్డి అభినందించారు. కరీంనగర్లో ఐఎంఏ కార్యాలయంలో దానాఖాన్ అనే అంశంపై డాక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ దానాఖాన్ బాడీకి సంబంధించిన అంశాలు ఉంటాయి, హాస్పిటల్కు సంబంధించినటువంటి కాన్ఫరెన్సులు జరుగుతాయని అన్నారు. ముఖ్యమైన అంశాలు చర్చించామన్నారు. డాక్టర్ బిఎన్ రెడ్డి మాట్లాడుతూ తానా ఐఎంఏ వేర్వేరు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. స్వామి స్వామికి మొత్తం ఓపెన్
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ ఆకుల నరసయ్య కోరిక మేరకు సుడా నిధులతోటి పలు అభివృద్ధి పనులకు గాను శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు గాను భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఆకుల నరసయ్య మాట్లాడుతూ సుడా నిధులతోటి 11వ డివిజన్లోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవటం ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లోనూ మరిన్ని అభివృద్ధి పనులను నిధులు కేటాయించినందుకు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని అన్నారు. 11వ డివిజన్ అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సుడా చైర్మన్ మాట ఇవ్వటం జరిగిందన్నారు. సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 11వ డివిజన్ అభివృద్ధిలో చాలా వెనుకబడిందన్నారు. మాజీ కార్పొరేటర్ ఆకుల నరసయ్య కోరిక మేరకు నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మంత్రులు ఇన్ఛార్జి మంత్రి ఆదేశాలలో సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్లో అభివృద్ధి పనుల కొరకు సుడా చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ కొమర్రెడ్డి నరేందర్ రెడ్డి గారు మా వాడకు రావడము, వారికి ఘనంగా స్వాగతం తెలపడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్ గౌతమ్ నగర్లో చాలా రోజుల నుంచి కూడా ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న దృశ్య అన్నగారి దృష్టికి తీసుకుపోగానే, చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోగానే తప్పకుండా ఆ రోడ్డు చేయిస్తా, ఇంకా మిగతా రోడ్లు కూడా ఏమున్నా కానీ మీ దగ్గర చాలా పనులు ఉన్నాయి నరసన్న, తప్పకుండా మేము చేయిస్తా, మీకు అండగా ఉంటా. రేపు కూడా భవిష్యత్తులో కూడా మనం ఇక్కడ నుంచి కూడా మళ్ళా కార్పొరేషన్కు ఎవరు పోటీ చేసినా మనకు వీళ్ళందరూ ఓట్లేసే విధంగా మీకు అభివృద్ధి చేసి. కరీంనగర్లో శ్రీనగర్ కాలనీలోని పలు దేవాలయాలలో చిన్న హనుమాన్ జయంతి నుండి ఇప్పటి వరకు హోమాలు నిర్వహించనున్నట్లు శ్రీరామ యజ్ఞ నిర్వాహకులు ఆంజనేయులు పేర్కొన్నారు. సప్తగిరి కాలనీ ఈ గుడి వార్షికోత్సవం కూడా జరుగుతుందన్నారు. హోమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పురోహితులు మాట్లాడుతూ 19వ వార్షికోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలోని భక్తులు పెద్ద సంఖ్యలోని పాల్గొన్నారు. జై శ్రీరామ్. నా పేరు పొన్నం ఆంజనేయులు గౌడు. హోమ నిర్వాహకులము. శ్రీరామ యజ్ఞ సంబంధించి గత 9 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈరోజు చిన్న జయంతి నుండి 31వ రోజు 4వ హోమం జరుగుతుంది. కావున భక్తులందరూ మన సంతోషమాత సహిత శివాలయం శ్రీనగర్ కాలనీ సప్తగిరి కాలనీ నందు ఈ యొక్క గుడి వార్షికోత్సవం కూడా జరుగుతుంది. కావున భక్తులు 2006లో మే 4 నాడు ప్రతిష్టాపన జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకు ఈ యొక్క వార్షికోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మన జై శ్రీరామ్. ఇప్పుడు హోమ కార్యక్రమం కూడా ఉండిద్ది. జై శ్రీరామ్. హుస్నాబాద్లోని రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించిన రాష్ట్ర మంత్రి పొన్నం. హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ జగదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవంలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఎక్కువ మంది భక్తులు పాల్గొన్నారు. చక్కగా మొదలు చేతులు జోడించి అమ్మకు నమస్కారం చేసుకొని గోత్రం చెప్పుకోండి. నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య సహ కుటుంబానాం మొదటిసారి అత్యంత అంగరంగ వైభవోపేతంగా చేయడానికి ఆ జగన్మాత నిర్ణయించింది. కావున మనం ఈ యొక్క కళ్యాణ మహోత్సవం పౌర్ణమి అంటేనే అమ్మ ప్రతీక శ్రీ రేణుకా ఎల్లమ్మ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని చేయడానికి నిర్ణయించడం జరిగింది. కావున అందరూ కూడా దయచేసి కూర్చోవాలండి. అందరూ కూడా సావధానంగా కూర్చోండి.
ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. పెద్దపల్లి పట్టణం శాంతినగర్కు చెందిన రాజమణి చందనపల్లి శివారులో గల సర్వే నంబర్ 645లో 100 చదరపు గజాల భూమి ప్రభుత్వం తమకు కేటాయించిందని, అక్కడ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు తమకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఎలిగేడు మండలం ర్యాకట్ దేవుపల్లి గ్రామానికి చెందిన రాజు సర్వే నంబర్ 113A1లోని A/1లో ఉన్న ఎకరం 3 గుంటల భూమి తన తండ్రి పేరు మీద ఉందని తెల్ల కాగితాలపై సంతకం తీసుకుని తన తండ్రి భూమి అక్రమంగా పట్టా చేయించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఇస్తుందని, అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్లోని రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని అన్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంలో బైండ్లా పూజారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ స్టెప్స్ వేసి డాన్స్ చేశారు. మాజీ జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మాజీ జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్ జన్మదిన వేడుకలు గ్రామాన ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు, గంటా రాములు యాదవ్ అభిమానులు ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కొమిర గ్రామంలో మాజీ ఎంపీటీసీ చెన్నవేణి ముండయ్య ఆధ్వర్యంలోని ఉపాధి హామీ కూలీల మధ్యలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి అనంతరం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గంటా రాములు యాదవ్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని, మరిన్ని ఉన్నతి పదవులు అధిరోహించాలని ఆశించారు. ప్రజాసేవలో ముందుండాలని కోరారు. రామచంద్రాయ మంగళమంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైష్టపూర్వైరాచార్యై సత్కృతాయ నియోజకవర్గంలో నా 49వ పుట్టినరోజు సందర్భంగా మరి అభిమానులు కావచ్చు, మిత్రులు, ఓదెల మండలంలోని సోదరిమణులు, యువ సోదరులు, అదేవిధంగా నియోజకవర్గంలోని యువ సోదరులందరూ కూడా మరింత గొప్పగా వాళ్ళ అభిమానాన్ని చాటినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరీ ముఖ్యంగా రాబోయే కాలంలో మరి యువత
ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రధాన పాత్ర పోషించాలని, ధర్మం న్యాయం మరి విరజిల్లాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ సమాజ హితం కోసం పనిచేయాలని చెప్పి, అదే కాకుండా మరీ ముఖ్యమైనటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవిటిని తప్పకుండా ఒక గంట అయినా కూడా ఈ ప్రభుత్వాల పనితీరు, వారు ఇచ్చినటువంటి హామీలు, మరి వాళ్ళు చేస్తున్నటువంటి పనిని ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలని చెప్పి యువ సోదరులందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన పొన్నం దంపతులు, బైండ్ల పూజారులతో కలిసి స్టెప్లు వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. భారత సైనికులకు మద్దతుగా జమ్మికుంట బొమ్మలగుడిలో ప్రత్యేక కార్యక్రమాలు. 108 లీటర్ల ఆవుపాలు, 108 కొబ్బరికాయలతో అభిషేకం. వీరమరణం పొందిన సైనికులకు, ఉగ్రవాదుల చేతిలో మరణించిన ప్రజలకు శాంతి చేకూరాలని పూజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.